హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సినిమా స్టోరీయే కాదు, స్క్రీన్ మీద కనిపించే హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా బాగుండాలి. అప్పుడే ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు. అందుకే తమకు సెట్ అయిన హీరోలతో హీరోయిన్లతో కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఉంటారు. అసలే కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ఉన్న ఈ టైంలో మరోసారి రిపీట్ అంటున్న హీరో హీరోయిన్లు ఎవరో లెట్స్ హావ్ ఎ లుక్. కొత్త వాళ్లు దొరికినా సెట్ అవ్వక పాత వాళ్లని రిపీట్ చేస్తున్నారు. కొంతమంది మళ్లీ వాళ్లేనా అని డిసప్పాయింట్ అవుతుంటే, మరికొంతమంది మాత్రం వీళ్లు మళ్లీ జతకడితే బాగుండు అనుకుంటున్నారు. అలా మరోసారి రిపీట్ అవుతున్న కాంబినేషన్ దీపికా పదుకొన్, షారుఖ్ ఖాన్. ఓం శాంతి ఓంతో 20 ఏళ్ల క్రితం షారుఖ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకొన్. ఆ తర్వాత చెన్నై ఎక్స్ప్రెస్, పఠాన్ లాంటి 5 సినిమాలు చేసి అదిరిపోయే కెమిస్ట్రీ ఉన్న పేరుగా పేరు తెచ్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు కింగ్ మూవీలో షారుఖ్, దీపిక కలిసి కనిపించబోతున్నారు. లేటెస్ట్ గా ఈ షూట్ లో జాయిన్ అయినట్టు ఫోటోలు షేర్ చేసింది దీపిక. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఈ కాంబినేషన్ రిపీట్ ట్రెండ్ నడుస్తోంది. లేటెస్ట్ గా మరో జంట ఈ ట్రెండ్ కి యాప్ట్ అయింది. తిరుచిత్రాంబలం పేరుతో ధనుష్, నిత్యా మీనన్ కెమిస్ట్రీకి నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ అయ్యారు జనాలు. అందుకే అదే మిడిల్ క్లాస్ స్టోరీని జస్టిఫై చేయడానికి ధనుష్, నిత్యా మీనన్ ఇడ్లీ కొట్టు సినిమా కోసం మరోసారి కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. ఒక కాంబినేషన్ హిట్ అయిందంటే మళ్లీ ఆ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఉంటారు మేకర్స్. అలా రీసెంట్ సెన్సేషన్ రోషన్, శ్రీదేవి కోర్ట్ మూవీలో క్యూట్ లవర్స్ గా వీళ్ల లవ్ స్టోరీకి, కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా సినిమా 60 కోట్ల హిట్ అందుకుంది. దాంతో మళ్లీ ఇదే కాంబినేషన్ లో బ్యాండ్ మేళం కూడా అనౌన్స్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. 2 ఏళ్ల క్రితం వచ్చిన బేబీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా వచ్చి దాదాపు 100 కోట్ల కలెక్షన్లతో ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసింది బేబీ మూవీ. ఈ సినిమాలో హార్డ్ కోర్ లవర్స్ గా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. అందుకే ఇదే కాంబినేషన్ లో ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో మరో లవ్ స్టోరీ తెరకెక్కుతోంది. తమ్ముడితో పాటు తన కెరియర్ లో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ ని రిపీట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. గీత గోవిందంతో క్రేజీ కెమిస్ట్రీ క్రియేట్ చేసిన విజయ్, రష్మిక మైత్రి మూవీస్ బ్యానర్ లో రాహుల్ సాంకృత్యం డైరెక్ట్ చేస్తున్న సినిమాలో కలిసి నటిస్తున్నట్లుగా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. రియల్ లైఫ్ లో డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరిని 5 ఏళ్ల తర్వాత స్క్రీన్ మీద చూడడానికి ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ తనకు హిట్ ఇవ్వడానికి హీరోయిన్ ని రిపీట్ చేస్తున్నారు. గతంలో ఫ్లాపుల్లో ఉన్నప్పుడు రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్లీ ఇప్పుడు తన 75వ సినిమా మాస్ జాతరలో కూడా ఇదే కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ధమాకా రేంజ్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి. యంగ్ హీరోలే కాదు, సీనియర్లు కూడా హీరోయిన్లని రిపీట్ చేస్తున్నారు. కాకపోతే కాస్త గ్యాప్ తీసుకుని రిపీట్ చేస్తున్నారు. కలిసొచ్చిన హీరోయిన్ అని, సరిగ్గా సెట్ అవుతుందని హీరోయిన్స్ ని రిపీట్ చేస్తున్న హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ప్రస్తుతం హీరోయిన్లని రిపీట్ చేస్తున్నారు. వశిష్ఠ, చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీలో చిరంజీవికి హీరోయిన్లు ఎక్కువ మందే ఉన్నారు. మీనాక్షి చౌదరి లాంటి యంగ్ హీరోయిన్లతో పాటు త్రిష లాంటి సీనియర్ స్టార్ హీరోయిన్ కూడా చిరంజీవికి జంటగా నటిస్తోంది. చిరంజీవి, త్రిష కాంబినేషన్ స్టాలిన్ మూవీలో కలిసి కనిపించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ విశ్వంభరలో రిపీట్ కాంబినేషన్ గా నటిస్తున్నారు ఈ జంట. విశ్వంభరలో అవని క్యారెక్టర్ లో కనిపిస్తోంది త్రిష. మరోసారి కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు చిరంజీవి. విశ్వంభరలో త్రిషాతో పాటు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాలో నయనతార నటిస్తోంది. సైరాతో పాటు గాడ్ ఫాదర్ మూవీలో కలిసి నటించారు చిరంజీవి, నయనతార. సైరాలో భార్యాభర్తలుగా నటించిన ఈ కాంబినేషన్ కి మంచి అప్లాజ్ వచ్చింది. అందుకే మరోసారి నయన్, చిరంజీవి కాంబినేషన్ స్క్రీన్ మీద ఫైర్ సెట్ చేయబోతోంది అంటున్నారు మెగా ఫ్యాన్. హీరోయిన్లని రిపీట్ చేయడం అంటే బాలయ్య తర్వాతే. ఒక హీరోయిన్ తో కెమిస్ట్రీ కుదిరో లేక లకీ చామనో వరుసగా ప్రజ్ఞా జైస్వాల్ తో సినిమా చేస్తున్నారు బాలయ్య. అఖండలో హిట్ పేరు అనిపించుకున్న ఈ జంట ఆ తర్వాత కూడా కలిసే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య అఖండకి సీక్వెల్ అఖండ తాండవం చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాలో కూడా బాలయ్య, ప్రజ్ఞ కలిసి కనిపించబోతున్నారు. వాంటెడ్లీ హీరోయిన్లని రిపీట్ చేస్తున్న హీరోలు కొంతమంది అయితే సీక్వెల్స్ ఉండడంతో కంపల్సరీగా హీరోయిన్స్ ని రిపీట్ చేస్తున్న వాళ్లు మరికొంతమంది. ప్రభాస్ లిస్ట్ లో ప్రస్తుతం ఉన్న సినిమాల్లో హీరోయిన్లని రిపీట్ చేయక తప్పదు. ఎందుకంటే ప్రభాస్ చేతిలో 2 సీక్వెల్ మూవీస్ ఉన్నాయి. దాంతో సలార్ 2లో శృతి హాసన్ తో పాటు ఆల్రెడీ కల్కి 2 నుంచి దీపిక వెళ్లిపోయింది కాబట్టి సలార్ 2లో మాత్రం ప్రభాస్ కి జంటగా శృతి హాసనే. ఎన్టీఆర్ కూడా రిపీట్ కాంబినేషన్ తోనే వస్తున్నారు. దేవరలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ నటించింది. ఫస్ట్ పార్ట్ లో అంతగా కాంబినేషన్ సీన్స్ చేయని ఈ జంట సెకండ్ పార్ట్ లో ఎక్కువ స్క్రీన్ టైమ్ తో కనిపించబోతోందని హింట్ ఇచ్చారు కొరటాల. ఈ లెక్కన సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన పుష్ప 3లో కూడా బన్నీ, రష్మిక మరోసారి అదరగొట్టబోతున్నారు. తమిళ్లో కూడా హీరోయిన్లు రిపీట్ అవుతున్నారు. స్పెషల్లీ విజయ్, పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నారు.
బీస్ట్ మూవీలో విజయ్ పూజ జంటగా నటించారు. 3 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా పెద్దగా క్లిక్ అవ్వలేదు. అయినా సరే తన లాస్ట్ మూవీ జననాయకంలో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకున్నారు విజయ్. మరి ఈ రిపీట్ కాంబినేషన్స్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతాయో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ప్రెజెంట్ సిచ్యుయేషన్ లో 30 ఇయర్స్ కాదు, సరిగ్గా 3 ఏళ్ల ఇండస్ట్రీలో ఉండగలిగితే గొప్ప. అలాంటిది కొంతమంది హీరోలు 50 ఏళ్లు దాటేశారు. మరికొంతమంది 50 ఇయర్స్ ఇండస్ట్రీకి దగ్గరవుతున్నారు. ఇన్నేళ్ల పాటు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఇప్పటికీ టాప్ స్టార్లుగా కంటిన్యూ అవుతున్న హీరోలెవరు? ఒక్కొక్కరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లైందో డీటెయిల్డ్ గా ఈ స్టోరీలో చూద్దాం. నిన్న మొన్న కాదు, అప్పుడెప్పుడో 50 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకొచ్చి అప్పట్నుంచి ఆడియన్స్ తోనే సినిమాలతోనే లైఫ్ కంటిన్యూ చేస్తున్నారు. కెరియర్ మీద ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకొచ్చి కష్టపడి 50 ఇయర్స్ ఇండస్ట్రీకి దగ్గరవుతూ సరికొత్త రికార్డుల్ని తమ పేరు మీద రాసుకుంటున్నారు. లేటెస్ట్ గా చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ని 47 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. ప్రాణం ఖరీదు సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ స్టార్ హీరో మెగాస్టార్ గా ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నిజానికి ఫస్ట్ మూవీగా పునాదిరాళ్లు సినిమా చేసినా ప్రేక్షకుల ముందుకొచ్చింది మాత్రం ప్రాణం ఖరీదు. 47 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 23న ప్రాణం ఖరీదు సినిమా రిలీజ్ అయింది. అప్పట్నుంచి రకరకాల క్యారెక్టర్లు, డిఫరెంట్ జానర్లు, డాన్సులు, పర్ఫార్మెన్స్లు, రికార్డులు, బాక్సాఫీస్ కలెక్షన్లు, ఇలా రకరకాలుగా ఆడియన్స్ కి దగ్గరయ్యారు చిరంజీవి. ఇప్పటికీ 70 ఏళ్ల వయసులో ఇంకా ఎనర్జెటిక్ గా డాన్సులు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. 47 ఏళ్ల క్రితం ఎంత ఎనర్జీతో సినిమా చేశారో ఇప్పటికీ అంతే డెడికేషన్, ఎనర్జీతో సినిమాలు చేస్తున్నాను అని ఎప్పుడూ చెబుతూ ఉంటారు చిరంజీవి. అందుకే మెగాస్టార్ సినిమా అంటే ఇప్పటికీ ఏమాత్రం ఆడియన్స్ లో క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర, శంకర వరప్రసాద్తో పాటు శ్రీకాంత్ వోదెలతో యాక్షన్ మూవీ చేస్తున్నారు. బాలకృష్ణ ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీకొచ్చి 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. తాతమ్మ కళ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య ఇప్పటికే 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఫస్ట్ నుంచి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న బాలయ్య మాస్కే కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు సంపాదించుకున్నారు. బాలకృష్ణ 2023లో వచ్చిన భగవంత కేసరితోనే తన 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. 50 ఇయర్స్ ఇండస్ట్రీలో 100 సినిమాలు కంప్లీట్ చేసుకుని 109వ సినిమా చేస్తున్నారు. అఖండ 2తో మరోసారి తన మాస్ మోత మోగించబోతున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో 50 ఇయర్స్ ఇండస్ట్రీ బాలకృష్ణే. కానీ సౌత్ లో మిగిలిన లాంగ్వేజెస్ లో మాత్రం 50 ఇయర్స్ ఇండస్ట్రీ ట్యాగ్ ఉన్న వాళ్ళు ఎక్కువే ఉన్నారు. మరి ఈ లిస్ట్ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోలు ఎప్పుడొచ్చారు, ఇప్పుడేం సినిమాలు చేస్తున్నారో చూద్దాం. తెలుగులో కంటే తమిళ్, మలయాళంలో 50 ఇయర్స్ ఇండస్ట్రీ హీరోలు ఫుల్ గా ఉన్నారు. వీళ్లలో కమల్ హాసన్ అయితే ఇండస్ట్రీకొచ్చి 64 ఏళ్లైంది. 1960లో 5 ఏళ్ల వయసులోనే కలత్తూరు కన్నమ్మ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్ ఇప్పటికే 64 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సంవత్సరం ఆల్రెడీ భారతీయుడు 2, థగ్ లైఫ్ సినిమాలు రిలీజ్ చేసిన కమల్ హాసన్ అదిక్ రవిచంద్రన్ తో కొత్త సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ గా తమిళ్, సౌత్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు రజనీకాంత్. స్టైల్ అంటే రజనీకాంత్, రజనీకాంత్ అంటే స్టైల్ అనే రేంజ్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అదే క్రేజ్ తో 50 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు రజనీకాంత్. 1975లో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ గా కూలీ మూవీతో అదే స్వాగ్ తో అదరగొట్టారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ 2 మూవీ చేస్తున్నారు. మలయాళ స్టార్ హీరోల్లో 50 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు మమ్ముటి. సీనియర్ హీరోగా ఇప్పటికీ మమ్ముటి చరిష్మా కంటిన్యూ అవుతూనే ఉంది. 1971లో చిన్న రోల్తో ఇండస్ట్రీకొచ్చిన మమ్ముటి 54 ఏళ్లు కంప్లీట్ అయ్యాయి. ఈ సంవత్సరం డామినిక్ అండ్ ద లేడీస్, బజుకా సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన మమ్ముటి పేట్రియాట్, కలం కావల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎవర్ చార్మింగ్ హీరోగా మలయాళంలో కంటిన్యూ అవుతున్న మోహన్ లాల్ 45 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు. 1980లో సినిమా ఇండస్ట్రీకొచ్చిన మోహన్ లాల్ రీసెంట్ గా 45 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పటికీ హృదయపూర్వం లాంటి రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న మోహన్ లాల్ వృషభ లాంటి పవర్ఫుల్ మూవీని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ 50 ఇయర్స్ ఇండస్ట్రీ దాటేశారు. 56 ఏళ్లుగా ఆడియన్స్ ని తన చరిష్మాతో పాన్ ఇండియా వైడ్ గా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు.
1969లో సాత్ హిందుస్థానీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బిగ్ బి 56 ఏళ్లుగా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ కల్కితో తెలుగు ఆడియన్స్ ని ఫుల్ గా ఇంప్రెస్ చేసిన అమితాబ్ 3-4 కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇలా సీనియర్లు 50 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఇంకా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ గా సినిమాలు చేస్తూ సత్తా చూపిస్తున్నారు.